నమస్తే. వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను పవన్. ప్రస్తుతం ఉన్న సమాజంలో మహిళలు పురుషులకు ధీటుగా రాణిస్తున్నారు. ఇటు వ్యాపార వాణిజ్యంలోనే కాదు, ఇటు ఆటల్లోనూ, ఇటు పాటల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ మహిళలు తమ శక్తిని చూపిస్తున్నారు. మహిళ యొక్క సాధికారిక శక్తిని పరిచయం చేస్తున్నారు. ప్రపంచానికి వెలుగునిస్తున్నాయి మహిళా సాధికారిక శక్తులు. అసలు మహిళలే లేకపోతే ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి వెలిగే లేదు. అలాంటి మహిళలు ప్రతి విషయంలో పోటీ పడడం చాలా గర్వంగా చెప్పుకోవాలి. రాజకీయాల్లోనే కాదు, చదువులోను, ఇటు ఆటపాటల్లోనూ అన్నిట్లోనూ ఓనమాలు నేర్చుకొని అసలు మగవాడికి ఓనమాలు నేర్పింది ఆడవాళ్ళు. కొన్నేళ్ల కిందట ఆ ఓనమాలు ఆడవాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడిప్పుడే కొంతమంది ఓనమాలు నేర్చుకుంటున్నారు. పురుషులకు ధీటుగా పోటీనిస్తున్నారు. రాజకీయాలు, ముఖ్యంగా రాజకీయాలు ఇప్పుడు మాట్లాడుకుంటే, పార్టీల తలరాతను మారుస్తున్న మహిళలు, పదవిలో కూర్చోబెట్టేది మహిళలే. మన తెలుగు రాష్ట్రాల్లో, ఇండియా వైడ్గా మహిళల ఓటింగ్ శాతం, ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ. ఆ మహిళలు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో ఆ పార్టీ గద్దెనెక్కి కూర్చుంటుంది. చాలామంది మహిళలు వాళ్ళకు నిస్వార్థమైన నాయకుడిని ఎన్నుకుంటారు. కొంతమంది డబ్బు కోసం ఓటు నమ్ముకుంటే, చాలామంది మహిళలు తమ నాయకుని, నిస్వార్థమైన సేవ చేసే నాయకుని ఎన్నుకుంటారు. అలాంటి మహిళలు సొసైటీకి గర్వకారణంగా చెప్పాలి. కొంతమంది మహిళా నాయకులే ఉన్నారు వీటిలో. పదవిలో కూర్చోబెట్టేది మహిళలే. పురుషుల కంటే పెరుగుతున్న మహిళా ఓటర్లు, విస్తరిస్తున్న మహిళల ప్రభావ నియోజకవర్గాలు. మళ్ళీ రాజకీయాలు అంటదంటే చూసుకొని కొంతమంది రాజకీయ నాయకులు మహిళల్ని తొక్కేసే ప్రయత్నాలు చేశారు అప్పట్లో. కానీ ఇప్పుడు మహిళా సాధికారత ఎక్కువైంది. మహిళలకు రిజర్వేషన్తో పాటు కొంత మెచ్యూరిటీ వచ్చేసింది. మహిళలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఆ పార్టీకి పలుకుబడి ఉంటే ఖచ్చితంగా మహిళా సాధికారత ఉంటుంది ఆ నియోజకవర్గంలో. మహిళా ఓటర్లు కనుక సపోర్ట్ చేయకపోతే ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అక్కడ ఉండే ప్రజానాయకుడు ఎవరైనా కావచ్చు, మట్టి కొరగాల్సింది. ముఖ్యంగా ఈరోజు సొసైటీలో మనం పొలిటీషియన్గా బలంగా నిలబడాలంటే మహిళల సపోర్ట్ కావాలి. ఓటు బ్యాంకు చాలా ఉన్నది వాళ్ళది. అలాంటి మహిళలు ఎవరిని టార్గెట్ పెట్టుకుంటారు, వాళ్ళని గెలిపేయాలంటే గెలిపిస్తారు, వీళ్ళ మట్టి కరిపేయాలంటే మట్టి కరిపిస్తారు. డబ్బు కోసం ఓటు నమ్ముకున్న మహిళలు కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది నిస్వార్థంగా ప్రజాసేవ చేసే నాయకుడిని ఎంచుకుంటారు. వాళ్ళకు సీటు కట్టబెట్టి తమ పరిపాలన ఇలా చేయమని వాళ్ళొక్క మార్గదర్శకాన్ని సూచిస్తారు మహిళలు. మహిళలే నేటి సభ్య సమాజానికి పునాదులు. అలాంటి మహిళలు రాజకీయాల్లో ఉండి ఇంకెంత ఉంటుంది? రావాలి, రాజకీయాల్లో కూడా రావాలి. రాజకీయాల్లో మహిళల ప్రభావ శక్తి పెరగాలి. వెనకటికి ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, పాలించే మహిళలు సార్, పరిపాలించడం ఒక లెక్క. అలాంటి మహిళలకు అధికారం ఇస్తే వీళ్ళు కుటుంబ సభ్యుల బాధ్యతనే కాదు, ఇటు సొసైటీ బాధ్యతను కూడా మోయగాలని నేర్పిస్తారు. కుటుంబ సభ్యులు ఇంటి బాధ్యతనే కాదా మోసేది? సొసైటీలో ఉన్న బాధలు తెలుసు, కష్టాలు తెలుసు మహిళలకు. పొరిటి నొప్పులు అనుభవించిన మహిళలకు సొసైటీ నొప్పి ఒక లెక్క. మహిళ తెలుసుకుంటే చేయలేనిది ఏమని చెప్పండి? మహిళ సాధికారత లేకపోతే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు మహిళలే లేకపోతే రాష్ట్రం ఉంటుందా? రాష్ట్రంలో ప్రజా నాయకులు ఉంటారా? అసలు రాష్ట్రం ఉంటుందా? అసలు జన జీవనమే ఉండదు మహిళలు లేకపోతే. అందుకే తెలుగు రాష్ట్రాల్లో మహిళా సాధికారత ఎక్కువ ఉంది, ఓట్ బ్యాంక్ ఉంది. మహిళలు వాళ్ళని ఎన్నుకుంటే వాళ్ళ జీవితాలు మార్చే నాయకుడు ఒకసారి నమ్ముకుంటారు. మహిళా సాధికారత ఉన్న చోటే నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన విశ్వాసంతో రాజకీయ నాయకులు పనిచేస్తారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు వినియోగించుకొని వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మళ్ళీ మహిళా నాయకులు బయటికి రావాలి. ఇంకా బయటకు వచ్చి సొసైటీ గురించి ఆలోచించాలి, సొసైటీని ఒక దారిలో పెట్టాలి. కుటుంబ భారాన్ని మోసే మీకు ఈ సొసైటీని భారం పెద్ద సమస్య కాదమ్మా. మీకు సొసైటీ గురించి మీరు ఆలోచించాలంటే మీరు బయటికి రావాలి. పెద్ద పెద్ద మహిళా నాయకురాలు బయటికి రావాలి, వాక్చాతుర్యం ఉన్న నాయకులు బయటికి రావాలి, చదువుకున్న గ్రాడ్యుయేటెడ్ మహిళలు బయటికి రావాలి. ఉన్నారు, చాలామంది లక్షల్లో ఉన్నారు, కానీ బయటికి రావడం లేదు, భయపడుతున్నారు. రాజకీయాలుగా ఓనమాలు నేర్పింది మీరే. తెలుగు రాష్ట్రాలు కాదు, యావత్ ఇండియా మొత్తం రాజకీయ ఓనమాలు నేర్పింది మహిళలే. అలాంటి మహిళలు బయటకు వచ్చి ప్రజాసేవ చేస్తే దేశం, రాష్ట్రాలు బాగుంటాయి, పచ్చగా ఉంటుంది. మీరు కుటుంబ భారానే కాదు, మీరు సొసైటీ భారాన్ని కూడా మోయండి. ఒక పరిపాలన విధానం తెచ్చిపెట్టండి, గాడిలో పెట్టండి సొసైటీని. మీరు కనుక బయటికి రాకపోతే రాబోయే రోజుల్లో మహిళల యొక్క పరిపాలన విధానం అక్కడ కనుమరుగైపోయే అవకాశాలు ఉన్నాయి. దయచేసి సొసైటీలో ఉన్న ఆడవాళ్ళందరూ బయటకు వచ్చి
పోరాటాలు చేయండి. దేశ భవిష్యత్తును కాదు, మీ రాష్ట్రం, మీ జిల్లా, మీ మండలం, మీ ప్రాంత భవిష్యత్తును మార్చుకోండి. మీ తలరాతను మార్చుకోవాలి మీరు. పురుషుడు యొక్క తలరాతను మార్చేది మహిళలే. అలాంటి మహిళ శక్తి సొసైటీకి ఎంతో అవసరం. మహిళ లేని సొసైటీ జీరో. అలాంటి మహిళలు బయటికి రావాలి. రాజకీయంగా పలుకుబడి పెంచాలి, ఓనమాలు నేర్పించాలి, సొసైటీని గాడిలో పెట్టాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయాలు బ్లా బ్లా బ్లా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కుల వివక్షను చాటుతున్నారు, రాజకీయంగా భ్రష్ట పట్టిస్తున్నారు. అయితే మహిళా రాజకీయాలు నిష్పక్షపాతంగా ఉంటాయి. ఎందుకంటే సభ్య సమాజంలో మహిళా సాధికారిక శక్తి ఎంత ఉంటే దేశం అంత బాగుంటుంది, అంత పచ్చగా ఉంటుంది, జనాల బ్రతుకులు బాగుంటాయి. సొసైటీలో మహిళా సాధికారిక శక్తి రావాలి. సొసైటీ గురించి ఆలోచించే మహిళలు బయటికి రావాలి. పెద్ద పెద్ద నాయకులు, లీడర్లు, వాక్చాతుర్యం ఉన్న మహిళా లీడర్లు బయటికి రావాలి. మీ అండదండలతో మాలాంటి యువతకు అడుగుజాడ నేర్పియాలి. ఎంతోమంది మహిళలు ఉన్నారు, చదువుకున్న మహిళలు, వాళ్ళంతా బయటికి రావాలి. సొసైటీకి ఒక మార్గదర్శనం కావాలమ్మా మీరు. మీరు లేని సమాజం సున్నా, జీరో. సొసైటీకి మీరుంటేనే అందం. ఇంట్లో వెలుగు ఇల్లాలంటారు, అలాగే సొసైటీకి వెలుగు కూడా ఇల్లాలే, ఆడవాళ్ళే. అలాంటి ఆడవాళ్ళు బయటకు వస్తే ప్రపంచమంతా వెలుగుతుంది. ఇప్పుడున్న రాజకీయ నాయకులు మగవాళ్ళు సభ్య సమాజాన్ని భ్రష్ట పట్టించే స్థితిలో ఉన్నారు. వాళ్లకు ధీటుగా మీరు బయటకు వచ్చి పోరాటం చేసి ఇంట్లో వెలుగు నింపే మీరు సొసైటీలో వెలుగు నింపలేరా? కొన్ని లక్షల మంది ఉన్నారు కార్యకర్తలు, పెద్ద పెద్ద నాయకులు. అలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి సొసైటీని ఒక గాడిలో పెట్టండి.